పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 13న జరగనున్న పోలింగ్ ప్రక్రియను పక్కాగా పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ వంటి కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. ఇటీవలే ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ కూడా ముగియటంతో ఎన్నికల యంత్రాంగం ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ ప్రక్రియ నిర్వహించాలంటే బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా కావాల్సి ఉంటుంది. హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు పార్లమెంటు స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా సోమవారం మధ్యాహ్నం నాటికి తేలనుంది. ఆ తర్వాత రోజైన మంగళవారం నుంచి రెండు పార్లమెంటు స్థానాలకు, మరో అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను రూపకల్పన చేసిన తర్వాత ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. బ్యాలెట్ పేపర్లను 3 దశలుగా చెకింగ్ చేసిన తర్వాత జిల్లా ఎన్నికల అధికారి ఆమోదం తర్వాత ఖరారు చేయనున్నట్టు తెలిసింది.